నమస్తే అండి, నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మీ ముందుకు రాబోతున్న వీడియో రెడ్ చిల్లీ గురించి అండి. అంకిత 29. ఇప్పుడు రోజు పత్తి వీడియోలు చూస్తున్న రైతు సోదరులందరూ చాలామంది మిర్చి గింజలు ఏం లేవండి అని అడుగుతున్నారు. వారందరి కోసం మనకి తెలిసిన విత్తనం గురించి, తెలిసిన మిర్చి గురించి చెప్పడంలో మంచిదనిపించింది. అందుకే కార్తికేయ సీడ్స్ వారి అంకిత 29 వెరైటీ గురించి చెప్పదలిచాను. ఈ వెరైటీ బాగుంది. తోటలు చూసి 2-3 ఫీల్డ్లు చూడటం జరిగింది కాబట్టి మనం చూడండి కూడా ఏది మన రైతులకు చెప్పడం జరగదు. ఫీల్డ్ బాగుండి చిల్లీ వెరైటీ బాగుంది కాబట్టి ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఆ రైతుల అనుభవాలు కూడా ఈ వీడియోలో వినండి. ముందు ఇంకా కలెక్ట్ చేసి రైతు అభిప్రాయాలు కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని రైతులు సోదరులందరూ కూడా మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలన్నీ చూడగలరు. ఈ అంకిత 29 చిల్లీ బాగుంటుంది, వెరైటీ బాగుంటుంది కాబట్టి రైతు మాటల్లో కూడా రైతు అభిప్రాయాలు కూడా మీరు వినండి. దయచేసి నా ఛానల్ మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో వినండిగా. తుమ్మలపల్లి, కుంజల మండలం, ఖమ్మం జిల్లా మాది. నా పేరు బాబురావు. మీరు ఫీల్డ్ చూడడానికి వచ్చారు కదా, కాయ ఎట్లా అనిపించింది సార్? కాయ మంచిగా ఉందండి, జంపనే ఉంది, బాగానే ఉంది. కాయ కలర్ ఎట్లుందండి? కలర్ బాగానే ఉంది, సైజ్ బాగా. ఇప్పుడు కింద నుంచి ఒకసారి సైజ్ అనిపిస్తుందండి కాయ, ఒకసారి సైజ్, క్వాలిటీ ఏమన్నా డాగ్ అనిపిస్తుందా? ఇప్పుడు కొన్ని తోటలు వర్షాలు వచ్చినాయి కదా, డాగ్ వచ్చింది కదా, ఇలా ఏమన్నా డాగ్ కనపడుతుందా? డాగ్ గానీ మచ్చ గానీ మంచిగా ఉంది. మనం ఎంత కలర్ మీద ఎంత ఎండుతో అంత కలర్ వస్తుంది. లేదు, నువ్వు కళ్ళ మీద ఎంత ఎండితే అంత కలర్ ఇంకా పెరిగిద్ది. ఇంకా కలర్ పెరిగిద్ది ఎన్నా కొద్ది. అలాంటిది కొన్ని కంపెనీలు ఏమైతే అంటే తెలపరిపోతాయి, ఉన్నా కొద్ది తెలపర అవుతుంది. ఇది తెలపర కాదు, చెట్టు మీద ఉన్నా గానీ క్వాలిటీ పెరిగిద్ది ఇంకా కలర్. నేను ఇవాళ చెప్పిన కాదు, చూసుకోండి. ఇప్పుడు ఉన్న కాయ ఎంత అవుతుంది అనుకుంటున్నారండి? ఇదా ఎకరానికి పండుకాయ ఎంత అవుద్ది, పచ్చికాయ ఎంత అవుద్ది? ఇప్పుడు ఎంత పడ్డది మినిమం? ఎంత పడ్డది ఎకరానికి? ఎంత పడ్డది మినిమం? ఎకరానికి పడదు, ఒక 30 దాకా పడదు. 30 దాకా పడ్డది అంటారు. పండుగ ఎంత పడ్డది అయిద్ది అనుకుంటారు ఇప్పుడు ఎకరానికి? ఇప్పుడు ఒక 7 క్వింటాల్ అయిద్ది అనుకుంటా. ఒక 8 లోపల అయిద్ది, 8 లోపల అయిద్ది అనుకుంటా. 8 అయిద్ది అనుకుంటా. పచ్చికాయ ఎక్కువ ఉంది, అదే 8 క్వింటాల్ దాకా అయిద్ది అనుకుంటా. 8 అయితే అయిద్ది అనుకుంటా ఎకరానికి. 8 అయిద్ది. 40 ఇంచులు పెట్టాలి, పెడదామనే మరి వచ్చింది. 40 ఇంచులు పెట్టాలి. మనిషిగా 2 ఎకరాలు 3 2 ఎకరాలు మినిమం తగ్గకుండా 2 ఎకరాలు అయితే తగ్గకుండా పెట్టాలి. పత్తి వచ్చి పెట్టుకునే ఇత్తనం పెద్ద వచ్చి. ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే డబ్బును కమ్మేటట్టు, పెట్టుబడి తక్కువ ఉండేటట్టు